పవిత్ర వాయువు మీద నీ దృష్టి ఎలా పడిందిరా? గప్పా గప్పా! అంత కోపం ఎందుకు? ప్రేమగా పిలవచ్చుగా. కంపడికి వినపడదు. అన్నీ చూసుకునే వచ్చాను శాస్త్రి. ఏమిటా మర్యాద లేని పిలుపు? నేనెవరో తెలిసి మాట్లాడుతున్నావా? అఘోర ముఖ అర్చన విధి విధాన నిష్ఠాతుడిని, వేద వేదాంగ పారంగతుడిని, సమస్త లోక జనహితుడిని, పరమేష్టి హృదయ పరివేష్టిత అఖండ భక్తాగ్రేసర భూషణ పండిత మహదేవ శాస్త్రిని. అయ్య బాబోయ్, శివుడి జటాజూటం అంత పొడవుంది. నా వల్ల కాదు. ఏదో అలా అలా జాతానో తాతానో. ఇక్కడికి ఎవరు రాకూడదు. ఇది సంప్రదాయం, శాసనం. ఆ శాసనం కూడా నువ్వే రాసుంటావు. ఆపుని ప్రేలాపన. మహర్షులు తపోసంపన్నులు రాసిన శాస్త్రాలే శాసనాలు.